జనవరి స్టార్ట్ అవ్వగానే 31st నైట్ చాలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్న, ప్రభా ఈ సంవత్సరం నీ కొరకు పరిగెట్టాలి 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 పరిగెట్టాలని బాగా ప్రార్థన చేసుకున్నానండి. మంచి వాగ్దానం, ఈ వాగ్దానం ఏంటో మంచి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నా ఆశను నువ్వు నెరవేర్చావు, మంచి వాగ్దానాన్ని ఇచ్చావని ప్రభువుని స్తుతిస్తూ ఉండగా నా కాలు చిన్న మరి బెణికిందండి. డాక్టర్ చెప్పారు 3 వారాలు మంచం దిగడానికి లేదన్నారు. చాలా ఏడుపు వచ్చింది. ఇప్పుడు నవ్వుతా చెప్తున్నాను కానీ మోకాళ్ళు వేసి చాలా ఏడ్చాను. ఏంటి ప్రభా ఇంత పరిగెత్తాలనుకుంటే నన్ను కాలు అలా అయిపోయి నన్ను ఇంట్లో కూర్చోబెట్టేస్తున్నావా, నువ్వు కదలొద్దని చెప్పారు డాక్టరు. ఇంత ఆశగా నీ కొరకు పరిగెత్తాలని నేను ఇంత ప్రార్థన చేసుకుంటే నాకు ఎందుకు ఈ పరిస్థితి? చాలా కన్నీరు వచ్చిందండి. అయిన తర్వాత దైవజనులను అడిగాను, జాన్ వెస్లీ గారిని, మెట్లు ఎక్కద్దంటున్నారు, మెట్లు దిగద్దంటున్నారు, మరి ఆదివారం ఏం చేయమంటారంటే ఆదివారం ఉదయానికి చూద్దాం నీ పరిస్థితిని బట్టి అప్పుడు తీసుకో నిర్ణయం అని. ఆదివారం ఉదయకాల సమయంలోనే లేచాను. మామూలుగా అయితే అవకాశం ఉంటే ఇంగ్లీష్ వర్షిప్కి వస్తాను వాక్యం చెప్పడానికి. ఆ రోజు మరి ఇంగ్లీష్ వర్షిప్, తెలుగు వర్షిప్లో ఆరాధన చేసి నిలబడే అంత పరిస్థితి లేదు నా కాలుకున్న స్థితిని బట్టి. సరే ఇంగ్లీష్ వర్షిప్ ఇంటి దగ్గర ఉండి నేను పాలు పొందాను. ఆ తర్వాత వెళ్ళాలా వద్దా అనే ఒక ఆలోచన. ఇప్పుడు మెట్లు దిగితే మళ్ళీ కాలు కొంచెం ఇబ్బంది అవుతుందేమో అనే ఒక ఆలోచన. సమయంలో లేచిన తర్వాత దేవుడు ఒక ప్రేరేపణ ఇస్తున్నాడు, నన్ను స్తుతించకుండా నువ్వు ఎలా ఉంటావు? అవును ప్రవ్వా, నిన్ను స్తుతించకుండా నేను ఉండలేను అంతే. టకటక రెడీ అయిపోయానండి. టకటక రెడీ అయిపోయి మీరు గమనించారో లేదో, ఒక్కొక్కసారి నేను ఇక్కడ స్టేజ్ మీద నిలబడి నవ్వడానికి కొంచెం నేను ఇబ్బంది పడతాను. యూజువల్గా స్టార్టింగ్లో అయితే ఒక రోబోలా ఉండేదాన్ని ఆరాధన చేసేటప్పుడు. ఎందుకంటే నాకు జనాలందరి ముందు నిలబడ్డము ఇట్లా చేయడం నాకు ఇష్టం లేదు. మా తల్లిదండ్రులు చాలా మరి ఇలా గంప కింద కోడి పిల్లల్ని పెట్టినట్టు మా అమ్మాయిని ఎవ్వరు చూడకూడదు అన్నట్టు అలా పెంచారండి. నాకు నిజానికి ఇంతమంది ముందు నాకు నిలబడి ఆరాధన చేయడము, ఇది నాకు ఆత్మతో సత్యంతో అక్కడ నిలబడి ఆ మూల నిలబడి ఆరాధన చేసుకోమంటే చేసుకుంటాను, కానీ ఇంతమంది ముందు చేయడం నాకు అలవాటు లేదు, నాకు ఇష్టం కూడా లేదు, ఎవరికి నేను కనబడాల్సిన అవసరం లేదని. ఆ రోజు దేవుడు అన్నాడు, నువ్వు నన్ను స్తుతించకుండా ఉండగలవా? అన్న ప్రభు నేను ఉండలేను. మీకు ఒకవేళ గుర్తుంటే కొన్ని వారాల క్రితం స్టేజ్ మీదకి ఎక్కి మొహం మీద నవ్వుతో దేవుని ఆరాధించానండి. హల్లెలూయా. ఎప్పుడు నవ్వుతా ఆరాధించను. యూజువల్గా ఒక నార్మల్ ప్లెజెంట్గానే ఉంటాను తప్ప సీరియస్గా ఉండను ఆరాధించేటప్పుడు. అలా అని ఎక్కువ నవ్వను. నా కాలు అలా అయిపోయినప్పుడు, అపవాది నన్ను మంచానికి పరిమితం చేయాలనుకున్నప్పుడు సాతాన్ మొహం మీద ఒకటి చంపకేసి కొట్టాను. ఎలా తెలుసా అండి? నేను స్తుతించకుండా ఉండను, సంతోషించకుండా కూడా ఉండనని. హల్లెలూయా.